bridging the gap between the textbook and the industry through innovation. KL deemed to be university. అమర్ రాజా కంపెనీ గుర్తుంది కదా, గల్లా జయదేవ్ ఎండిగా ఉన్నటువంటి ఆ కంపెనీ చిత్తూరు జిల్లాలో ఉండేది. చాలా రోజులుగా అక్కడ కార్యకలాపాలు కొనసాగించినటువంటి ఆ కంపెనీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంది. నిజానికి వాళ్ళు అప్పటికి గల్లా జయదేవ్ ఎంపీగా టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ అంతకుముందు ఎన్నిసార్లు ప్రభుత్వాలు మారినా కూడా ఎలాంటి ఇబ్బంది కాలేదు. కానీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక అక్కడ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి అమర్ రాజా కంపెనీస్కి తీవ్రంగా వేధించారని చెప్పుకోవచ్చు. కాలుష్య నియంత్రణ మండలి అక్కడ పొల్యూషన్ వస్తుంది దీనివల్ల అని చెప్పి ఫ్యాక్టరీని మూసివేయాలని చెప్పి అంటే రాజకీయ కుట్రగా అప్పుడు చాలామంది టీడీపీ నేతలు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కూడా ఆరోపించినప్పటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సర్కార్ జగన్ హయాంలో వెనక్కి తగ్గలేదు. కాలుష్య నియంత్రణ మండలి అధికారుల వేధింపులు కావచ్చు, అలాగే చివరకు అక్కడికి విద్యుత్ కనెక్షన్ కూడా కట్ చేసిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఇక మేము ఏపీని వదిలి వెళ్ళిపోతున్నాము అని చెప్పి ఆ కంపెనీ ప్రకటించింది. ఆ తర్వాత జయదేవ్ కూడా ఆ వేధింపులు తట్టుకోలేక రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉంటానని ప్రకటించారు. సో ఆ సమయంలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి కంపెనీ తరలిపోతున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాల నుంచి మా రాష్ట్రానికి రండి అని విజ్ఞప్తులు వచ్చాయి, ఆ కంపెనీకి ఆహ్వానాలు వచ్చాయి. ఆ సమయంలో చాలా వేగంగా స్పందించినటువంటి ఆనాటి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గల్లా జయదేవ్కి ఆహ్వానం పంపారు. అమర్ రాజా కంపెనీ తెలంగాణకి రండి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంది, మీకు కావాల్సినటువంటి భూములు కావచ్చు, అనుమతులు కావచ్చు, మేము ఇస్తాము అని చెప్పిన నేపథ్యంలో అప్పుడు 2022 డిసెంబర్లో అమర్ రాజా కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఇప్పుడున్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి దివిటిపల్లిలో దాదాపు 262 ఎకరాలు ఆ రోజు ప్రభుత్వం నుంచి భూమిని తీసుకొని అక్కడ కార్యకలాపాలు మొదలు పెడతామని ఆ రోజు ఎంఓయూ కుదుర్చుకుంది. సరిగ్గా ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా అప్పుడు కుదుర్చుకున్న ఒప్పందం మేరకు అమర్ రాజా కంపెనీ తన పెట్టుబడులు పెట్టింది. సో దాదాపు 9,500 కోట్ల భారీ ప్రాజెక్ట్ అదని చెప్పుకోవచ్చు. సో దశల వారీగా అవి దానికి సంబంధించినటువంటి లిథియం బ్యాటరీస్ తయారీ కావచ్చు, సెల్కి సంబంధించినటువంటి తయారీ కావచ్చు, అలా రకరకాల దశల వారీగా ఉత్పత్తులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ రోజు మాత్రం దాదాపు 500 కోట్లకు సంబంధించినటువంటి ఒక ప్లాంట్ని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. 2027 ఎండింగ్ నాటికి పూర్తి స్థాయి ప్లాంట్ అందుబాటులోకి వచ్చేస్తుంది అని చెప్పి కంపెనీ అయితే కొంత ధీమాగా ఉంది. ప్రస్తుతం ఏర్పాట్లు కావచ్చు, దానికి సంబంధించినటువంటి నిర్మాణం కూడా అంతా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు 4,500 మందికి ప్రత్యక్షంగా అక్కడ ఉపాధి వస్తుంది, అలాగే పరోక్షంగా ఇంకా 1,000 మందికి ఉపాధి వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఆ రోజు కూడా వెనుకబడినటువంటి పాలమూరు జిల్లాకు సంబంధించి ఒక పారిశ్రామికంగా ముందడుగు వేసే క్రమంలో దివిటిపల్లిలో ఈ ప్రాజెక్టు రావడం అనేది ఈ భవిష్యత్తులో అంటే ఎక్కువగా ఈ బ్యాటరీస్కి సంబంధించినటువంటి వాటి మీద ఎక్కువ ఆధారపడి ఉన్న నేపథ్యంలో సో అప్పుడు ప్రభుత్వం వెల్కమ్ చెప్పడం, ఆ తర్వాత అందుకు అనుమతులు వేగంగా ఇవ్వడం, అవన్నీ చకచక జరిగిపోయాయి. ఇప్పుడు ప్రాజెక్టు ఒక దశల వారీగా అందుబాటులోకి రానుంది. సో అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఎలా వెళ్ళగొట్టింది, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎలా వెల్కమ్ చేసింది, సో అప్పుడున్నటువంటి పాలనకు ఎట్లా ఉండేది ఆంధ్రప్రదేశ్లో పాలన అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉన్న ప్రాజెక్టులను కాపాడుకుంటూ, ఉన్న కంపెనీ రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులను కాపాడుకుంటూ, కొత్త పెట్టుబడుల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇన్సెంటివ్స్ ఇస్తుంది, వాళ్ళకి అనుమతులు వేగంగా ఇస్తుంది, సింగిల్ విండో అనుమతులు కావచ్చు, లేదంటే ప్రోత్సాహకాలు ఇస్తారు. కానీ ఆ రోజు కేవలం రాజకీయంగా ఉన్నటువంటి ఒక కుట్రతో, రాజకీయంగా అణచివేసే ఉద్దేశంతో ఆ రోజు గల్లా జయదేవ్, ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి గల్లా జయదేవ్కి సంబంధించి కావచ్చు, అంటే ఆ రోజు కీలకమైనటువంటి స్థానంలో ఎంపీలకు సంబంధించినటువంటి టీడీపీలో ఢిల్లీలో వాయిస్గా ఉన్నటువంటి గల్లా జయదేవ్ నోరు మోయించడానికే ఆయనకు సంబంధించినటువంటి అమర్ రాజా కంపెనీ నుండి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు అనే తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. కానీ ఆ రోజు ఎవరు చెప్పినా, ఎంత చెప్పినా ఆ రోజు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ సర్కార్ కావచ్చు వినలేదు. కాలుష్య నియంత్రణ మండలిని ముందు పెట్టి సో మీ కంపెనీ వల్ల పొల్యూషన్ వస్తుంది, చుట్టుపక్కల ప్రాంతాలకు ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో అని చెప్తూ దానికి సంబంధించినటువంటి నోటీసులు ఇస్తూ దశల వారీగా వేధింపులకు గురి చేసింది. అప్పుడు ఇక నా వల్ల కాదు, నేను ఉండలేను, రాజకీయాలకి కొంతకాలం విరామం ఇస్తాను, అలాగే నేను ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి గల్లా జయదేవ్ కావచ్చు, అమర్ రాజా కంపెనీ బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అప్పుడు చాలా మంది కూడా అన్నారు, ఇలా కంపెనీని రాజకీయ కోణంలో చూస్తూ వేధించడం అనేది కరెక్ట్ కాదని చెప్పినా కూడా అప్పుడు ఆనాటి పాలకులు వినలేదు. కానీ అప్పుడు తెలంగాణ సర్కార్ వేగంగా స్పందించింది. ముఖ్యంగా కేటీఆర్ కొంత ఇనిషియేట్ తీసుకొని
ఆ రోజు అమర్ రాజా కంపెనీ ఇన్వైట్ చేయడం, ఆ కంపెనీ దశల వారీగా పెట్టుబడులకు దాదాపు 260 పైగా ఎకరాలు ఇవ్వడం, సో అనేది చకచకా జరిగిపోయాయి. ఇటు కంపెనీ కూడా ఈ తెలంగాణ ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఎంఓయూ మేరకు తన పని కార్యకలాపాలు కూడా మొదలుపెట్టింది. సో అందుకు సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తి చేసి ఈరోజు 500 కోట్లకు సంబంధించినటువంటి ప్లాంట్ని అంటే మొదలుపెట్టారు. సో దశల వారీగా 2027 నాటికి పూర్తి స్థాయిలో ఆ ప్లాంట్ అన్ని దశల వారీగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ చేసేటువంటి కార్యక్రమం అయితే వేగంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా అంటే ఒక దార్శనికత, పెట్టుబడులని తీసుకురావాలి, ఉన్న వాటిని కాపాడుకుంటూ దశల వారీగా తీసుకొచ్చేటువంటి ఒక లీడర్షిప్ క్వాలిటీ ఎంత ముఖ్యమో ఒక రాష్ట్రానికి, ముఖ్యంగా పారిశ్రామికంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ రాష్ట్రానికైనటువంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం అనేది తప్పనిసరైనటువంటి పరిస్థితుల్లో ఆ రాష్ట్రానికి, ఆ నాయకుడికి ఎంత ఒక ముందు చూపు ఉండాలి అనే దానికి అప్పుడు ఏం అంటే 2019 నుంచి 24 మధ్య ఆంధ్రప్రదేశ్కి ఈ జరిగినటువంటి లోపం ఏంటి, ఇప్పుడు ఎలా పెట్టుబడులు వస్తున్నాయి, అప్పుడు ఎలా పెట్టుబడులు వెనక్కి వెళ్ళాయి అనేది అయితే చాలా స్పష్టమైనటువంటి తేడా అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు.